దేవుని నామానికి వందనాలండి. ఈరోజు మనం కీర్తన గ్రంథాన్ని స్టార్ట్ చేద్దాము. దానిలో ఫస్ట్ అధ్యాయం అయితే మనం చదువుతామన్నమాట. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా నాన్న తండ్రి, ఈ దినము నాన్న తండ్రి, ఈ టయానికి నాయనా ఇలా నాయన వాక్యం చెప్పడానికి నాన్న నాకు కృపని అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తుతులు తండ్రి ప్రభా. ఈ యూట్యూబ్లో నాన్న తండ్రి ఈ వాక్యం నాన్న తండ్రి చెప్పుతుండగా నాన్న తండ్రి కనీసం ఒక్క ఆత్మనైనా నువ్వు మార్చు తండ్రి ప్రభా. నాయన తండ్రి నీవే ఉండి నడిపించమని కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజండి మనం కీర్తనలో ఫస్ట్ అధ్యాయం అయితే తీసుకుందాం అన్నమాట. ఇక్కడ ఏముందండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపముల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి చూస్తాడండి. సో ఇక్కడ ఏంటంటే మనం చెడు స్నేహాలతో అయితే ఉండకూడదు అన్నమాట. మనకి చెడు తలంపులు అనేవి రాకూడదు. కొంతమంది పాపులు ఎప్పుడూ చెడు మాటలే మాట్లాడుతూ మనని చెడు మార్గంలోకి నడిపించాలని చూస్తారు. కానీ మనం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది పక్క వాళ్ళ గురించి ఎక్కువగా అపహాస్యాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటివి కూడా మనం చేయకూడదండి. దేవుడు ఇక్కడ మనం ఏం చేయకూడదో చెప్పాడు. నెక్స్ట్ ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు, ధర్మశాస్త్రం అంటే మన బైబిల్లో వాక్యం, దాన్ని చూసి మనం ఆనందించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించుడువాడు ధన్యుడు. అంటే మనం పగలు రాత్రి దాన్ని ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో, అంటే ధ్యానించడం అంటే కేవలం చదివి వదిలేయడం కాదండి, చదివి మనం ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం నడిపించాలన్నమాట. అలాంటి వారు ధన్యుడు. అలాంటి వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయంటే, నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేనుదంతయు సఫలమగును. అంటే మనకిప్పుడు మొక్కలు అనేవి మనం పెంచుకుంటాం కదండి, మనం వాటికి వాటర్ ఎక్కువగా ఎందుకు పోస్తాము? చెట్టు బాగా పెరగాలి, ఫలాలు బాగా ఇవ్వాలని. మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ దాన్ని మన జీవితంలో పాటిస్తున్నట్లయితే మన లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే చక్కగా పచ్చని చెట్టు వలె, ఎప్పటికీ మనకి కరువు అనేది ఉండదండి. చక్కని ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామన్నమాట. మనం ఏ కార్యాన్ని తలపెట్టినా అది మంచి కార్యం ఎప్పుడు మన వైపే ఉంటుందండి. మనకి ఎప్పుడు మంచి కార్యాలే జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. అంటే ఏంటంటే కొంతమంది ఇలానే దేవుని వాక్యాన్ని కానీ తన జీవితంలో వాక్యం ద్వారానే నడవాలనుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే వింటారు కానీ పక్కన ఏదైనా వేరే మాటలు వచ్చినా, ఎవరన్నా వేరేది చెప్పినా మారిపోతూ ఉంటారనమాట. వాళ్ళు పూర్తిగా దేవునిలో ఉండకుండా అలాగా డైవర్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో దుష్టులు అలా ఉంటారు. సో మనం అలా అయితే ఉండకూడదండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిరవరు. అంటే అలాంటి చోట న్యాయ విమర్శ దుష్టులని మనం అసలు తీసుకోమండి. అలాగే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు పాపులుండే చోటికి వాళ్ళు వెళ్ళరన్నమాట. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అంటే నీతిమంతుల ప్రతి మార్గం వెనుక దేవుడు మనకి తోడుంటాడండి. మంచి కార్యాలే దేవుడు మన పక్కనే ఉండి నడిపిస్తూ ఉంటాడనమాట. దుష్టుల మార్గము నాశనంకు నడుచును. అంటే ఏంటంటే దుష్టులు వాళ్ళు ఒక వాక్యం చదవరు, ప్రార్థన చేసుకోరు, దేవుని మాటలు వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళని నాశనానికే తీసుకెళ్తాయండి. ప్రత్యేకించి ఎవరు వాళ్ళని తీసుకెళ్ళక్కర్లేదు. కేవలం దుష్టులు దేవుని వాక్యాన్ని వినకుండా, ప్రార్థన చేయకుండా, దేవునిలో నడవకుండా వారు ఇష్టానుసారంగా ఉంటే వారి పాపాలే నాశనంలోకి నడిపిస్తాయన్నమాట. మనకి ఈ వాక్యం ద్వారా ఏమీ అర్థమైందంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి దేవుడు మనతో స్పష్టంగా అయితే మాట్లాడుతున్నాడండి. మనకి మంచి మార్గంలో దేవుడు మనల్ని ఎప్పుడూ ఉంచాలనుకుంటాడు. మనం పరలోకం చేరాలనే ఆయన గొర్రెపిల్లలాగా మన కోసం బలి అయ్యాడండి. మన కోసం మన పక్క వాళ్ళు కూడా చనిపోరు. అలాంటిది
మన కోసం చనిపోయారంటే దేవుడు ఎంత గొప్పవాడో మీకు ఇప్పటికే తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మీరు పక్కన దుష్టుల ఫ్రెండ్షిప్ వల్ల ఏదైనా డిస్ట్రాక్ట్ అవుతుంటే, డైవర్ట్ అవుతుంటే ఒక్కసారి ఈ కీర్తనల గ్రంథంలో ఈ ఫస్ట్ అధ్యాయం మీరు ఒక్కసారి చదివారంటే మీరు తిరిగి దేవుని యొద్దకు వస్తారు. కాబట్టి ఈరోజు వాక్యంని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, ప్రభా నాన్న తండ్రి, ఈరోజు నాన్న తండ్రి ఇలా నాతో నువ్వు నాన్న తండ్రి కొన్ని మాటలు నాన్న తండ్రి చెప్పించావు నాన్న తండ్రి. ఇది నాయన తండ్రి చెప్తున్నంతసేపు నీవే నాతో నడిపించావని నేను నమ్ముచున్నాను తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని నాన్న తండ్రి ఎంతో కొంతమంది విని తండ్రి తన జీవితంలో దుష్టత్వాన్ని తీసివేసిన తండ్రి నీతిమంతులుగా బతుకుతూ వారి జీవితాన్ని నాన్న తండ్రి మంచి మార్గంలో నడిపిస్తూ వారు కూడా నీరు ఎప్పుడు తక్కువ కానీ గట్టు మీద చక్కగా మంచి మొక్క వలె ఎదగడమే కాకుండా మంచి ఫలాలను అందిస్తూ నాయన తండ్రి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని తరతరాలు నాన్న తండ్రి ఉంచుకుంటారని నమ్ముచు నాయన తండ్రి ఈ వాక్యాన్ని నీవే దీవిస్తూ ఈ ప్రార్థన నీవే దీవించారని వచ్చి రాని ఈ ప్రార్థన కూడా నీవే నాయన తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.